హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈవేళ అయితే కాలేజ్ అయితే లేదు, ఎందుకంటే ఇండిపెండెన్స్ డే అనమాట. నా అవుట్ఫిట్ చూసి కాలేజ్కి వెళ్తున్నానేమో అనుకుంటున్నారేమో అలా అనుకోవద్దు. ఫ్లాగ్ హాస్టింగ్ కూడా ఆల్రెడీ వెళ్ళొస్తాము కాలేజ్లో. సో ఇప్పుడైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తాను. యాక్చువల్లీ మూవీ చూడడానికి అయితే వెళ్తున్నాను. థియేటర్కి వెళ్ళక నేను ఏ మూవీ నీకు అక్కడ చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. చాలా ఫన్గా ఉండిపోతుంది వీడియో. ఇంకా మన వీడియోస్ని ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. థియేటర్కి వెళ్ళాక మొత్తం మాట్లాడుకుందాం. ఫైనల్గా మేమైతే థియేటర్కి అయితే చేరుకున్నాము. సో నేను మూవీ నేమ్ అయితే చెప్పలేదు కదా. మేము ఈవేళ కూలీ మూవీకి అయితే వచ్చాము. జనరల్గా ఇక్కడ తెలుగు సినిమాలు చాలా తక్కువ రిలీజ్ అవుతాయి. మాక్సిమం పర్ ఇయర్లీ 2 to 3 అలా రిలీజ్ అవుతాయి. అదే ఆంధ్రలో అయితే అప్రాక్సిమేట్లీ 20 to 30 పైన అవ్వచ్చు. సో మాకు ఏంటంటే ఛాన్స్ వచ్చినప్పుడల్లా మేము ఇట్లా సరదాగా వస్తూ ఉంటాము మూవీస్కి. సో థియేటర్ పేరు వచ్చేసి ర్యాంపమ్ ఎల్వై సినిమాస్ ఐజ్వాల్ అనమాట. చాలా చిన్న థియేటర్ అనమాట. దీని కెపాసిటీ వచ్చి నాకు తెలిసి మాక్సిమం 60 వరకు ఉంటుంది. ఈసారి మన స్టేట్లో చూసుకుంటే ఈజీగా కెపాసిటీ 200 నుంచి 300 వరకు ఉండొచ్చు. ఇంకా ఇంకొన్ని థియేటర్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే మాత్రం 4 టికెట్ 250 రూపీస్ అనమాట. ఇక్కడ 250 ఉంటుంది, 300 ఉంటుంది. ఇంకా అలా టికెట్ ప్రైస్ అనేది ఏంటంటే రేస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు థియేటర్ లుక్ అయితే చూపిస్తాను. ఫ్రంట్ నుంచి ఎలా ఉందో చూడండి. సో థియేటర్ లుక్ చూడండి ఫ్రంట్ నుంచి అనమాట. ఇది థియేటర్ చాలా చిన్న థియేటర్ అనమాట. పర్లేదు, బాగానే ఉంటుంది థియేటర్. థియేటర్ ఎంట్రన్స్ చూసుకుంటే ఇది ఎంట్రన్స్ అనమాట. ఇదేమో టికెట్ కౌంటర్. సో ఇక్కడ నుంచి సైడ్కి వెళ్తే ఇదేమో వెయిటింగ్ హాల్ అనమాట. చిన్న వెయిటింగ్ హాల్ లాంటిది. స్క్రీన్కి వచ్చేసి దారి అయితే ఇలా అనమాట. ప్రస్తుతానికి అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే మేము గంట ముందు వస్తాము థియేటర్కి. కంగారు ఎక్కువ కదా మాకు. సో ఇట్లా వెళ్ళి జస్ట్ అలా కిందకి వెళ్తే స్క్రీన్ అయితే వస్తుంది మనకి. అయితే వెళ్ళిపోదాము టైం వేస్ట్ చేయకుండా, ఎందుకంటే మనకి 45 minutes ఉంది. డెకరేషన్ యాంబియన్స్ కదా చూడండి ఎంత బాగుందో. సార్ రోబో చూడండి ఎంత బాగుందో రోబో. ఒకసారి మీరు వ్యూ చూడండి, అసలు డిసప్పాయింట్ అవ్వరు. అంత బాగుంటుంది వ్యూ ఇక్కడ నుంచి అయితే. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. అసలు థియేటర్కి అయితే లాంగ్కి అయితే వెళ్తున్నాము. సినిమాకి అయితే టైం అయితే అయిపోయింది. సో ఇప్పుడు స్క్రీన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈవేళ ఐజ్వాల్ అంతా తెలుగు వాళ్ళు అడ్డ అయిపోయింది అనమాట. ఐజ్వాల్ అంతా కూడా తెలుగు వాళ్ళు అడ్డ అయిపోయింది. ఒకసారి థియేటర్ లుక్ అయితే చూసండి. చాలా చిన్న థియేటర్ అనమాట ఇది. జనరల్ గా ఐజ్వాల్ లో తెలుగు మూవీస్ అనేవి చాలా రేర్ గా వేస్తారు. మా తెలుగు కమ్యూనిటీ ఏంటంటే మేము థియేటర్ వల్ల రిక్వెస్ట్ చేస్తాం అనమాట, మూవీస్ ఏమైనా ఉంటే వేయమని. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ముఖేష్ లేకుండా మూవీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. నేనైతే మూవీ అంతా చూపించను. ఒకవేళ మీకు చూపిస్తే యూట్యూబ్ నాకు 90 mm స్ట్రైక్ వేస్తాడు. సో ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయితే అయింది. ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ అనమాట. నాగార్జున గారి యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ చూద్దాం, సెకండ్ హాఫ్ ఎలాగ ఉంటుందో. A few moments later. ఇప్పుడే మూవీ అయితే అయిపోయింది. థియేటర్ నుంచి బయటకు వచ్చాను. చాలా మంది బాగుంది అంటున్నారు, బాగలేదు అంటున్నారు, యావరేజ్ అన్నారు. ఏం పట్టించుకోకండి, జస్ట్ మూవీ చూడండి. మూవీ అయితే పర్లేదు, బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సూపర్ అనమాట. ఓవరాల్ వచ్చి 5కి నేనైతే 3.5 ఇస్తాను. పర్లేదు, మీరు ఏం పట్టించుకోకండి. మూవీ అయితే మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి. మరి వార్ 2 ఎలాగుందో కామెంట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ వార్ 2 ఇవ్వలేదు మాకు తెలుగులో. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.